కందుల దుర్గేష్ గారు ఆయన నిజంగా మంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక మంత్రిగా ఆయన ఎంత వరకు చేయగలుగుతారో అదే స్థాయిలో దానికి మించి ఆయన కష్టపడుతున్నారు. ఆయన పర్యాటక శాఖ మంత్రిగా అనేక అద్భుతాలు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులను అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక అద్భుతమైనటువంటి వేదికలను తయారు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మనం ఒక్కసారి దాని గురించి నిన్న ఆయన ఒక ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి భేటీలో మనం మాట్లాడుతుంటే ఈయన నిజంగానే పర్యాటక రంగానికి సంబంధించి ఎంత ఓన్ చేసుకున్నారా, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని అద్భుతమైనటువంటి ప్లేసులు ఉన్నాయా అనుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుంటే త్వరలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉన్నటువంటి ప్లేసులు ఉన్నాయి. దాన్ని టూరిజంలోకి తీసుకొచ్చి ఒక వేదికగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి టూరిజంని అట్రాక్టివ్ చేసే విధంగా వాళ్ళని అటు కూడా తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళాలి అనుకునే విధంగా తయారు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర పర్యాటకులకు ప్రాజెక్టులు తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి భేటీ అయ్యారు. విశాఖపట్నంలో నిన్న ఈ మీటింగ్లో నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అటు అమరావతికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే అటు నెల్లూరు, చిత్తూరు, మిగతా ఏ స్టేట్లో అంటే స్టేట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దానిపైన కూడా ఆయన పూర్తి అవగాహన తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని కేంద్రం ప్రభుత్వం ద్వారా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, మనం ఇక్కడికి దీన్ని తెచ్చుకుంటే ఇక్కడ యువతకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్కి టూరిజం అంటే మరుగున పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మరి దానికి ఊపిరి పోస్తూ దానికోసం కష్టపడుతూ ఆయన తిరుగుతున్నటువంటి పర్యటనలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన తీసుకురావడానికి పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. దానికి సంబంధించి అమరాపాలి గారితో కూడా ఆవిడ కూడా ఇక్కడికి వచ్చింది. ఆమె దానికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే నిజంగా ఇప్పటి వరకు ఎన్నో దేశాలు టూరిజం మీదే, నిజంగా చెప్పాలంటే టూరిజం శాఖకు సంబంధించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో వేదికల ద్వారా వాళ్ళకి కొన్ని మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడో వెనుకబడింది. దానికి కారణం గత ప్రభుత్వాల ఇంకోట అని పక్కన పెడితే వచ్చిన అవకాశాలని కూడా మనం వినియోగించుకోలేకపోయాం. వచ్చిన వాళ్ళని బయటికి తరిమేసేమే తప్ప ఉన్న వాటిని కూడా బయటికి పంపించేసేమే తప్ప ఎక్కడా కూడా దానికి డెవలపింగ్కి సంబంధించి చూడాలి. నిజంగా అటు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అటు అరకు, పాడేరు కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇటుపక్క నెల్లూరుకి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాలు, చిత్తూరు, తిరుపతి, ఇంకొకటి అహోబిలం, ఇవన్నిటిని కూడా ఒక అద్భుతమైనటువంటి వేదికలుగా అమరావతిలో ఉన్నటువంటి ప్లేసుల్ని ఒక ఎలా చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం, ఎంతవరకు దీని మీద మనం పెట్టుబడి పెట్టగలుగుతాం, దాని ద్వారా మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఉపాధి రావడంతో పాటు ఇక్కడున్న నిరుద్యోగ యువతకి అవకాశాలను కూడా సృష్టించే విధంగా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నటువంటి వ్యక్తిగా కందుల దుర్గేష్ గారు మనకు కనపడతా ఉన్నారు. అటు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ అనుకూలంగా వాళ్ళకి షూటింగ్ ప్లేసెస్కి వాటికి పర్మిషన్స్కి ఇవ్వడానికి చాలా ముందుగా వాళ్ళతో మాట్లాడి చాలా సఖ్యతగా వచ్చిన అవకాశాలని వాళ్ళతో వినియోగించుకుంటూ వాళ్ళకి అవకాశాలను చూపిస్తూ మీకు ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా సరే చాలా ఫాస్ట్గా ఇస్తూ షూటింగ్స్ ఇక్కడ చేసుకోండి, ఇక్కడ మాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లేసుల్లో మీకు అవకాశాలు ఇస్తాం, పర్మిషన్స్ ఇస్తాం, మీరు వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే నిజంగా కందుల దుర్గేష్ గారి చొరవ ఎంతో ఉందని చెప్పి మనకి కనిపిస్తూ ఉంది. త్వరలో నిజంగా కొన్ని అద్భుతాలు మనకి టూరిజం శాఖలో ఇతర దేశాల వాళ్ళని, ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా మనం ఈసారి ఇక్కడ చూడబోతున్నాం. ముఖ్యంగా ఏపీలో టూరిజంని ఒక అద్భుతమైనటువంటి వేదికగా కందుల దుర్గేష్ గారు చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.